ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. మనము సమస్త విధములైనటువంటి ద్వేషమును మానుకోవాలి. కోపమును విడిచిపెట్టి సమాధానము కలిగిన వారమై ఉండాలి. క్రోధము, అల్లరి పుట్టించే గొడవలను మనము మానుకోవాలి. ఇతరులను మనము దూషించకూడదు. సకల విధములైనటువంటి దుష్టత్వమును మనము విసర్జించాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. అప్పుడు ప్రభువైన క్రీస్తు వారు మనకు పరలోక రాజ్యమునిచ్చే వారిగా ఉన్నారు. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సమస్త విధములైనటువంటి దుష్టత్వము, పాపము మనలను నరకాగ్నికి తీసుకుని వెళతాయి. కాబట్టి అట్టి నరకాగ్ని నుండి మనము తప్పించుకోవాలంటే ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరిని, దోషణను, దుష్టత్వమును, పాపమంతటిని మన నుండి దూరపరుచుకోవాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మన మాటలు వినే వారికి మేలు కలిగేటట్లుగా అవసరమును బట్టి క్షేమకరమైనటువంటి మాటలు మనము మాట్లాడాలి. వారిని దీవించాలి. ఆశీర్వచనములే ఎదుటి వారితో మనము మాట్లాడాలి. అనుకూలమైనటువంటి మాటలను మనము పలకాలి, కానీ దుర్భాష మనము మాట్లాడకూడదు. తరువాత అశుభ మాటలు, శాపవచనములు మనము మన నోట నుండి రానియకూడదు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి మనము దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాము. అట్టి పరిశుద్ధాత్మను మనము దుఃఖపరిచే పనులు చేయకూడదు. విమోచన దినమున్నది, మనలను పరలోక రాజ్యములో చేర్చే దినమున్నది కనుక ఆయన యొక్క ముద్ర చేత, పరిశుద్ధాత్మ ముద్ర చేత మనము ముద్రింపబడి ఉన్నాము కనుక విమోచన దినమైనటువంటి ఆయన రాకడ కోసరము మనము ఎదురు చూస్తూ ఉన్నాము కనుక మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మనము ఏమాత్రము కూడా దుఃఖపరచకూడదు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండాలి. కరుణా హృదయము కలిగిన వారై ఉండాలి. క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మనము కూడా, మన ప్రభు అయిన క్రీస్తు వారు మనలను క్షమించి ఉన్నారు కనుక మనము కూడా మనము ఒకని ఎడల ఒకరము క్షమాపణ కలిగి ఉండాలి. క్షమించగలిగినటువంటి మనస్తత్వము కలిగి ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు మార్గం అంటే క్రోధము పెంచుకొనుట కాదు, ద్వేషము పెంచుకొనుట కాదు, కోపము చూపించుట కాదు, అల్లరి రేపుట కాదు, దూషణ మాటలు మాట్లాడుట, దుష్టత్వము కలిగి ఉండుట కాదు, పాపము కలిగి ఉండుట కాదు, కానీ వాటన్నిటిని విడిచిపెట్టాలి. మనలో పెట్టిన పరిశుద్ధాత్మను మనము పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి ఉన్నాము కనుక దేవుని రాకడ వరకు మనము అట్టి పరిశుద్ధతను కోల్పోకుండా ఉండాలి. మనలను ప్రేమించి ఉన్నాడు, క్రీస్తు వారు ప్రేమించి ఉన్నారు కనుక మనము ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్, ఎఫెసియన్స్ చాప్టర్ 4. లెట్ ఆల్ bitterness and heat of passion and wrath and clamor and injurious language be removed from you. Praise the Lord. Amen. Let no corrupt word go out of your mouth, but if there be any good one
for needful edification, and it might give grace to those that hear it. Praise the Lord. Amen. And do not grieve the Holy Spirit of God, with which ye have been sealed for the day of redemption. Praise the Lord. Amen. Be removed from you with all malice, and be to one another kind, compassionate, forgiving one another, so has God also in Christ has forgiven you. Praise the Lord. Amen. Let our bitterness and heat of passion and wrath and clamor and injurious languages, praise the Lord. Amen.